సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం సంబంధించి నేను డాక్టర్ ఏఎస్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఈ మధ్య మనం చూస్తున్నాం, కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గత 9.5 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి చిట్ట చాంతారంత అయింది. ఈరోజు 15 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు కూడా గతంలో చేసినటువంటి స్కాములు, అక్రమాలు, కేసీఆర్ గారు చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి ప్రజల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. రీసెంట్గా మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయగానే అదే రాత్రి కేసీఆర్ గారికి కాలు విరిగి గాయపడడం జరిగింది. ఫామ్ హౌస్లో వాళ్ళ బాత్రూంలో కాలు జారి పడిపోయిందని చెప్పేసి మనం అందరం చూసాం. వారికి సర్జరీ కూడా అయింది. ఈ విషయంలో నేను ఒక డాక్టర్గా ఒక పేషెంట్కి ఒక ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్కి వస్తే ఇమ్మీడియట్లీ ఆ డాక్టర్ ఏం చేయాలంటే ఎమ్మెల్సీ రిజిస్టర్ చేయాలి, మెడికల్ లీగల్ కేసు. ఆ తర్వాత ఏ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్కి వస్తుందో ఆ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ సంబంధిత పోలీస్ అధికారులు వెళ్ళి అక్కడ పంచనామా చేయడం కంపల్సరీ. ఇది ఆనవాయితీ, ఇది ఒక సిస్టమ్. కానీ కేసీఆర్ విషయంలో ఎమ్మెల్సీ రిజిస్టర్ కాలేదు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. నేను ఎంత ఎందుకు చెప్తున్నానంటే, కేసీఆర్ గారి సొంత అన్న కూతురు కొన్ని సోషల్ మీడియాలలో ఇంటర్వ్యూలలో కేసీఆర్కి జరిగినటువంటి గాయం, ఇరిగినటువంటి బొక్క ఇరిగినటువంటి దాని మీద అనేక అనుమానాలు బయట సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది. ఈరోజు ప్రజా సంఘాలలో, రాజకీయ వ్యవస్థలలో, ప్రజలలో కేసీఆర్కి జరిగిన ఒక గాయము, ఆ తగిలినటువంటి దెబ్బ, ఆయన కాలు జారిపడ్డారా లేకుంటే కుటుంబ కలహాల వల్ల ఒకరి మీద ఒకరు నభం వేసుకుంటూ నూకేయడం వల్ల పడ్డారా అని చెప్పేసి ప్రజల్లో ఒక అపోహ నెలకొంది. ఈ సందర్భంగా అనేకమైనటువంటి స్కామ్లు ఈరోజు కేసీఆర్ తలపైన ఉన్నాయి. నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, అంగులు ఆర్భాటాలకు తక్కువ లేకుండా గత 9.5 సంవత్సరాలు ఒక తుగులక పరిపాలన కొనసాగించింది. 22 ల్యాండ్ క్రూజర్ కార్లు, దాదాపు 3.5 కోట్లు విలువ చేసేటువంటి ఒక కారు, 22 కార్లు కొనేసి మీరు విజయవాడలో దాచిపెట్టడము, ఇది ఎంతవరకు? అంటే ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క ప్రైవేట్ ఎస్టేట్గా ఈ యొక్క ప్రజల యొక్క ఖజానా, ఈ యొక్క పబ్లిక్ ట్రెజరీ, గవర్నమెంట్ ట్రెజరీని మీ యొక్క సొంత లాకర్గా వాడుకున్నారు. ఇది నిలువెత్తు నిదర్శనం. స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల యొక్క సంపదను ఈ విధంగా కొల్లగొట్టింది ఎవరు లేరు. అదే కాకుండా కాళేశ్వరం, మొన్న ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ఒక మాట చెప్పాడు, కాళేశ్వరం ఏమేమో జరిగిపోయింది, ఏమో అయిపోయింది, 2 బ్రిడ్జులు ఇట్లా కలిస్తే మధ్యలో ఒక పర్రె ఉంటుంది, ఆ పర్రె చూసి అయిపోయింది అని చెప్పేసి బదలాం చేస్తారని చెప్పింది కదా. కేటీఆర్ గారు ఒకటే చెప్తా, అది పర్రె కదా, ఆ పర్రె అయినప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కుంగిపోయింది? సరే, అది పర్రెనే అనుకుందాం, ఆ పర్రె మధ్యలో నీ పుర్రె పెడదాం, చూద్దామా పలుకుతుందా పరదా చూద్దాం. అప్పుడు ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఈరోజు ప్రజలు చాలా చైతన్యవంతమయ్యారు. మీరు చెప్పేది నమ్మే విధంగా లేరు. ఈరోజు కాళేశ్వరం ఒక స్కాము, అదే కాకుండా అనేకమైనటువంటి స్కామ్లు. ఈ రుణమాఫీ, బీసీలకు రుణ సాయం ఒకటి, ఈ యొక్క క్వశ్చన్ పేపర్ లీకేజు, అదే అనేకమైనటువంటి స్కామ్లు. ఎన్ని బ్రిడ్జిలు కట్టారో, ఎన్ని ప్రభుత్వం తరపు నుంచి ఎన్ని కార్యక్రమాలు చేశారో, ఎన్ని యొక్క ప్రాజెక్టులు కట్టారో అన్నీ కూడా మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ దక్కించుకోవడం జరిగింది. ఇది ఏ విధంగా జరుగుతుందంటే, ఒక 100 కోట్లకు ఒక ప్రాజెక్టు మీరు టెండర్ ఇచ్చితే వేరే కాంట్రాక్టర్ అందరూ వచ్చి ఏం చేస్తారంటే 95-90 కోట్లకు వాళ్ళకు టెండర్ పాడుకోవడం జరుగుతుంది. మెగా కృష్ణారెడ్డి మాత్రం 50 కోట్లకు వాడుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది? లోయెస్ట్ బీడర్ కాబట్టి
ఈ యొక్క మెగా కృష్ణారెడ్డి ఈ యొక్క అనుకూలమైనటువంటి కేసీఆర్కి అనుకూలమైన వ్యక్తికి ఆ టెండర్ దొరుకుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది చూడండి. టెండర్ దొరకగానే శంకుస్థాపన అయిపోతుంది. ఒక అంగుళ ఆర్భాటాలు చేసి పబ్లిసిటీ చేసుకొని ఆ యొక్క శంకుస్థాపన అయిన తర్వాత పనులు మొదలుపెట్టి 6 నెలల వరకు దాన్ని ఆపేయడం జరుగుతుంది. ఆ తర్వాత స్టీల్ రేటు పెరిగిందని, సిమెంట్ రేటు పెరిగిందని, లేబర్ కాస్ట్ పెరిగిందని చెప్పేసి, ట్రాన్స్పోర్టేషన్ పెరిగిందని అనేకమైనటువంటి కారణాలు చూపిస్తూ ఆ టెండర్ని ప్రైస్ ఎన్హాన్స్మెంట్ చేస్తారు. ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ 50 కోట్లది పోయి 500 కోట్లకు ముగిస్తుంది. ఇది గత 9.5 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం చేస్తుంది ఇదే. ఈ విధంగా 50 కోట్లకు పాడుకున్నటువంటి టెండరు 500 కోట్లకు వెళ్ళి 450 కోట్లు ప్రజాధనాన్ని తనకు అవసరమైనటువంటి అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చి ఆ కాంట్రాక్టర్ల ద్వారా నీ యొక్క కుటుంబ సభ్యులకు, నీ జోబులకు ఈ యొక్క పబ్లిక్ ఫండ్ డైవర్షన్ అయింది ఈ విధంగా. ఇది కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమం గత 9 సంవత్సరాల నుంచి. అదే కాకుండా అనేకమైనటువంటి మెడికల్ కాలేజీలు ఈరోజు జిల్లాకు మెడికల్ కాలేజ్ అని చెప్పి మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు. కమిషన్ల కొరకు మెడికల్ కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సామాన్లు, పరికరాలు, ఆ బిల్డింగ్. దాంట్లో వీళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళు వీళ్ళు కొట్టేయడానికి కమిషన్ల కొరకు ఆ బిల్డింగ్లు కట్టారు. ఓకే, మెడికల్ కాలేజ్ మీరు స్థాపించారు, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఒక మెడికల్ కాలేజ్గా అది నడుస్తుందా? ఒక మెడికల్ కాలేజ్ అంటే దాంట్లోకి ప్రొఫెసర్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్సు, అసోసియేట్ ప్రొఫెసర్సు ప్లస్ ట్యూటర్సు ఇంతమంది సిబ్బంది ఉండాలి. కొత్తగా స్టార్ట్ చేసినటువంటి 15 మెడికల్ కాలేజ్లో ఏ ఒక్కడ కూడా పర్మనెంట్ ఫ్యాకల్టీ మాత్రం లేదు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అంటే ఈ మెడికల్ కాలేజెస్ని పర్యవేక్షించడానికి, ఈ యొక్క నామ్స్ ప్రకారంగా ఉన్నాయా లేవా అని పర్యవేక్షించడానికి కేంద్రం నుంచి ఒక బృందం వస్తుంది, నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎక్సెసివ్గా ఉన్నటువంటి స్టాఫ్ని, ఫ్యాకల్టీని, ఉస్మానియా, గాంధీ అలాంటి ఎంజిఎం వరంగల్ నుంచి స్టాఫ్ని 3 నెలల కొరకు డిప్యుటేషన్ మీద అక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని వెనకబించుకోవడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు వెనకెళ్ళిపోయిన తర్వాత ఆ నడుస్తున్నటువంటి మెడికల్ కాలేజు ఈ యొక్క కాంట్రాక్ట్ డాక్టర్స్ తోటి నడుస్తుంది. సో ప్రభుత్వమే ఈ యొక్క ఉల్లంఘనకు పాల్పడుతుంది. ఇలాంటి అనేకమైనటువంటి స్కాములు. ఈరోజు రుణమాఫీ, ఇంకోటి రైతు బంధు, 100 ఎకరాలు ఉన్నోళ్ళకి రైతు బంధు ఇస్తున్నారు. గతంలో వ్యవసాయ అధికారులు ఒక గ్రామానికి వెళ్తే గ్రామంలో 100 ఎకరాల భూమి ఉంటే, సాగు భూమి ఉంటే అందులో 10 ఎకరాలు 10 ఎకరాలు ఒక భూమి పంట, 10 ఎకరాలు ఒక పంట అని చెప్పేసి ఆ సాయిల్ టెస్ట్ చేసి వాళ్ళకు సరైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు ఇచ్చేది. ఈరోజు వ్యవసాయ అధికారులు రైతులు పట్టించుకోవడం పాపాన పోవట్లేదు. ఆ ఫర్టిలైజర్ షాప్ వాడు విత్తనాలు విక్రయించేటోడు వానికి ఎంత లాభం వస్తే అదే విత్తనాలు, అదే ఫర్టిలైజర్ విక్రయిస్తుడు. వానికి అనుకూలమైన పంటనే ఆ గ్రామం మొత్తం వేస్తుంది. గ్రామం మొత్తం ఒకటే పంట పండించడం వల్ల ఆ గ్రామం మీద దళారులు పడి పంట కొయ్యక ముందే వాళ్ళని అడ్వాన్స్ ఇచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకు గిట్టుబాటు ధర రావట్లేదు. ఇలా రైతులని నట్టేటం ముంచేసింది కేసీఆర్. అదే కాకుండా ఈరోజు కేసీఆర్కి ప్రాణాపాయం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. 4 కోట్ల తెలంగాణ ప్రజానీకం పక్షాన ముఖ్యమంత్రి గారికి నిన్న ఒక వినతి పత్రం అందించాము. రేవంత్ రెడ్డి గారికి సెక్రటరియట్లో వినతి పత్రం ఇచ్చాము. ముఖ్యమంత్రి గారు కేసీఆర్కి జరిగినటువంటి ఒక దెబ్బ పైన, గాయం పైన, సర్జరీ పైన అనేకమైనటువంటి అపోహలు ఉన్నాయి. రేపు ఈ యొక్క స్కామ్కి సంబంధించినటువంటి వందలాది మంది కేసీఆర్ని ఏమైనా చేస్తే, కేసీఆర్కి ఏమైనా కీడు చేకూర్చినట్లయితే అన్నీ కేసీఆర్కి తెలుసు, మాకేం తెలియదని చెప్పేసి ఎర్రి పుష్పాలలాగా బయటకు వచ్చి నీతులు పలుకుతారని చెప్పేసి మనకు అందరికీ తెలుసు. ఏ విధంగా అయితే నిన్న శ్వేతపత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కేటీఆర్ విడుదల చేశారు అన్ని తప్పుల తడకని, అదేవిధంగా ఈ అబద్ధాల తడక మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ని పరిరక్షించడం, ఈ యొక్క స్కాములను బయటకు తీయడం కంపల్సరీ అవసరం. ఇప్పుడు ఈ యొక్క స్కామ్ల పైన విచారణ ఏ విధంగా జరుగుతుందంటే సిబిఐ విచారణ కంపల్సరీ ఈ యొక్క స్కామ్ పైన కావాలి. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా విన్నపిస్తున్న ఒకటే, రేవంత్ రెడ్డి గారికి సిబిఐ ఎంక్వైరీ కావాలంటే ఒక ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి గారు కేంద్రానికి రిక్వెస్ట్ పెట్టుకుంటే, కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తేనే సిబిఐ ఎంక్వైరీ వస్తుంది.
అదర్వైజ్ హైకోర్టు జడ్జు సుమోటోగా కేసు స్వీకరించి సిబిఐ దర్యాప్తు ఆర్డర్ ఇస్తేనే ఇది అవుతుంది. ఇది ఒక కారణాలు దీనికి. ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ముఖ్యమంత్రి గారికి కంపల్సరీ తెలుసు కాబట్టి ఇన్ని స్కాములు జరిగినాయి, ప్రజల సొమ్ము మొత్తం దుర్వినియోగం అయిందని చెప్పి తెలుసు కాబట్టి ఇప్పుడు మీ యొక్క బాధ్యతగా భావించి ఇమ్మీడియట్లీ సిబిఐకి ఈ ఎంక్వైరీ చేయమని చెప్పేసి మీ కేంద్రాన్ని కోరుతారని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకో విషయం వస్తే హైదరాబాద్ నగరాన్ని వక్ఫ్కు సంబంధించి భూములు, ఈ యొక్క ముస్లిం వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములు ఎన్నో ఉన్నాయి హైదరాబాద్లో. అన్ని భూములు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ఇష్టం వచ్చినట్టు వక్ఫ్ బోర్డు భూములు కబ్జాలు చేసుకొని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క హైదరాబాద్ శివార్లంతా కూడా. ముఖ్యంగా మూసీ పరివాహ ప్రాంతాలలో, మూసీ నదికి ఇటువైపు అటువైపు పెద్ద పెద్ద రివర్ బెడ్లో పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ నెలకొన్నాయి. ఈరోజు స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు ఆ స్థలాలన్నీ ఖాళీగా ఉన్నటువంటి స్థలాలు కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఈ యొక్క ఎంఐఎం యొక్క అరాచకంతో ఆ యొక్క మూసీ పరివాహ ప్రాంతాలన్నీ కూడా కబ్జాలు చేసి ఎంఐఎంకు సంబంధించిన వ్యక్తులు ఫంక్షన్ హాల్ నెలకొని ఈరోజు ఆ ఫంక్షన్ హాల్ వల్ల సౌండ్ పొల్యూషను, అక్కడ ట్రాఫిక్ జాము, అక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ కాలనీస్ అందరూ కూడా ఇబ్బంది కలుగుతుంది. ఈ విషయం కేసీఆర్ గారు గమనించాలా. అక్రమంగా మూసీ పరివాహ ప్రాంతాల్లో ఆక్రమించుకున్నటువంటి అన్ని కూడా తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదే కాకుండా గత 84 నుంచి హైదరాబాద్ పార్లమెంట్ సీట్ అనేది కేవలం ఏఐఎంఐఎం పార్టీ గెలుస్తుంది. అది ఎందువల్ల? దేశంలో ఎక్కడ కూడా ఒకటే పార్టీ, ఒకటే వ్యక్తి, ఒకటే కుటుంబం, ఒకటే సీట్ నుంచి గెలిచే పరిస్థితి ఎక్కడ లేదు, ఎక్కడ చూడలేదు మనం. ఇది ఎందుకు జరుగుతుందంటే ఈరోజు ఉగ్రవాద కార్యకలాపాలు దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగినా కానీ దాని మూలాలు హైదరాబాద్కి వస్తున్నాయి. ఎన్ఐఏ కూడా అనునిత్యం ఎక్కడ ఉగ్రవాద స్థావరం జరిగినా హైదరాబాద్ మీద పడుతున్నారు, ఎవరో కూడా హైదరాబాద్లో దొరుకుతున్నాడు. దీనికి కారణం ఏంది? బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్, నేపాల్ నుంచి అక్రమంగా చొరబాటుదారులు భారతదేశానికి రావడం, దాంట్లో ముఖ్యంగా హైదరాబాద్కి రావడం, హైదరాబాద్లో ఏఐఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో వాళ్లకు షెల్టర్ కల్పించడం, అదే కాకుండా వాళ్ళని ఓటర్గా మార్చి ఓటర్ ఐడి ఇచ్చి ఈరోజు అక్రమంగా చొరబాటుదారుల ఓటుతోటి ఈ యొక్క బోకస్ ఓటింగ్ తోటి ఎంఐఎం పార్టీ గెలుస్తుంది అక్కడ. దీన్ని అనేక సార్లు ఎలక్షన్ కమిషన్ ముందు కూడా తీసుకెళ్ళాం, అనేక సార్లు ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాం. అక్కడ జరుగుతుంది ఏం విషయం అంటే ఈ యొక్క డీలిమిటేషన్ కూడా ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలోకి వస్తే పొద్దున్న లేస్తే వాళ్ళ కాళ్ళ మొక్కి వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఈ యొక్క 7 నియోజకవర్గాల డీలిమిటేషన్స్ కూడా వాళ్ళు ఏ విధంగా ఓటు బ్యాంక్ వాళ్ళకు వస్తుందో అని చెప్పేసి ఆ యొక్క వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డీలిమిటేషన్ కూడా చేయించుకున్నారు. మీరు కార్వాన్ మళ్ళీ నాంపల్లి నియోజకవర్గాలు చూస్తే ఒక డివిజన్ మైదీపట్నం గుడ్డిమల్కాపూర్ డివిజన్ అనేది అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే కార్వాన్కి వస్తుంది. మీరు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తేనేమో నాంపల్లికి వస్తుంది. మళ్ళీ మీకు ఇది జిహెచ్ఎంసీకి వస్తే మాత్రం కార్వాన్కి వస్తుంది. ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్రమంగా అక్కడ స్థావరం ఏర్పాటు చేసి షెల్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళ ఓట్లు ఏ విధంగా వస్తాయని చెప్పేసి వాళ్ళ డీలిమిటేషన్ కూడా ప్రభుత్వంకు అనుకూలంగా ఉండి వాళ్ళకు అనుకూలంగా డీలిమిటేషన్ చేసుకున్నారు. ఇంకొకటి, నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఒక రిక్వెస్ట్ రాశాను. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం కానివ్వండి, అసెంబ్లీ నియోజకవర్గం కానివ్వండి, ఒక 15-20 ఒక దశాబ్దం 2 దశాబ్దాల తర్వాత దాని డీలిమిటేషన్ అనేది రిజర్వేషన్ చేంజ్ చేయడం జరుగుతుంది. కానీ దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇప్పటిదాకా రిజర్వేషన్ కాలేదు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్కి నేను ఒకటే విన్నవిస్తున్నా, చీఫ్ ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశాను. అదేవిధంగా ఈ కాపీస్ కూడా మొత్తం ప్రధానమంత్రి దగ్గర నుంచి కూడా మొత్తం ముఖ్యమంత్రి దగ్గరకు అందరు కూడా నేను కాపీస్ కూడా పంపించాను. ఏమని? పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టినప్పుడు దాన్ని అపోజ్ చేసింది ఏకైక వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ. ఈయన గెలుస్తుంది కూడా బోగస్ ఓట్ తోటి. ఈరోజు ఓల్డ్ సిటీలో పాత నగరంలో ముస్లింస్లకు మహిళలకు కూడా రక్షణ లేకుండా పోయింది. మొన్న మీరు చూశారు, ఒక ఉగ్రవాద మనబుద్ధితో నడుస్తున్నటువంటి ఈ పార్టీ
ఇంకోటి, ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఓఐసీ మెడికల్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది నేనే. అంటే ఉగ్రవాదుల సంఘాలతోటి సంబంధం ఉన్న వ్యక్తులు మీ యొక్క కాలేజీలలో పనిచేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ ఎంఐఎం పార్టీ యొక్క అధ్యక్షుడు కాసిం రజ్వీ అని ఉండే. కాసిం రజ్వీ అంటే రజాకార్ల యొక్క అధ్యక్షుడు, రజాకార్ పార్టీ స్థాపించినటువంటి స్థాపికుడు. రజాకార్లు ఏ విధంగా తెలంగాణలో అక్రమాలు అగాత్యాలు చేశారో మీరందరూ తెలుసు. తెలంగాణ సాయుధ పోరాటంలో మన మహిళల పైన అత్యాచారాలు చేసి హిందువులని బలవంతంగా డైవర్ట్ చేసి మన ముస్లిమేతర భూములను మొత్తం కబ్జాలు చేసుకొని అరాచకం సృష్టించినటువంటి పార్టీ రజాకార్ పార్టీ, ఎంఐఎం పార్టీ. అప్పుడు ఉగ్రవాదుల దారి నడిచినటువంటి ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఉగ్రవాద మనోబుద్ధితో నడుస్తున్నటువంటి ఏఐఎంఐఎం పార్టీ. అందుకని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి నేను ఒకటి రిక్వెస్ట్ చేసిన, ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అనేది మహిళా రిజర్వేషన్ చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క బోకస్ ఓట్స్ అనేది పడకుంటుంటాయి. ఖచ్చితంగా మహిళలకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఒకవేళ అవసరమైతే ఈ యొక్క 15 రోజులలో ఎలక్షన్ కమిషన్ దీని మీద రెస్పాండ్ కానట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ హైకోర్టులో పిల్ సబ్మిట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.